రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వారం వ్యవధిలో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఒత్తిడి కారణంగానే రోకో టెస్టులకు గుడ్ బై చెప్పారన్న విమర్శలు వినిపించాయి. హెడ్ కోచ్ గంభీర్ పాత్ర కూడా ఉందని ఫ్యాన్స్ భావించారు. అయితే తాజాగా బీసీసీఐ రోకో విషయంలో తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. మీరిద్దరూ మా వాళ్లే, మీరెప్పటికీ భారత క్రికెట్లో భాగమేనని బీసీసీఐ స్పష్టం చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ మరియు టెస్ట్ మ్యాచ్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వారి గ్రేడ్ ఏ ప్లేస్ కాంట్రాక్టులు కొనసాగుతాయని తెలిపారు. రోహిత్ కోహ్లీ భారత్ క్రికెట్లో భాగమేనని, వారికి గ్రేడ్ ఏ ప్లేస్లోని అన్ని సౌకర్యాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. సాధారణంగా 3 ఫార్మాట్లలో కొనసాగే క్రికెటర్లకు మాత్రమే A+ గ్రేడ్ దక్కుతుంది. గత కొన్నేళ్లుగా రోహిత్, విరాట్ ఈ గ్రేడ్లోనే కొనసాగుతూ వచ్చారు. గతేడాది రోహిత్, విరాట్ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చినా వాళ్ళిద్దరినీ గ్రేడ్ A+ కాంట్రాక్ట్లోనే కొనసాగించారు. రీసెంట్గా ఈ ఇద్దరు టెస్టులకు గుడ్ బై చెప్పినప్పటికీ వాళ్ళ వార్షిక కాంట్రాక్ట్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ వన్డేలో మాత్రమే కొనసాగుతున్నప్పటికీ A+ గ్రేడ్లోనే ఉంచి వాళ్ళని గౌరవించింది బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.